గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్. మనకొచ్చేసి కొన్ని రీసెర్చ్ రిపోర్ట్స్ అనేటివి వస్తాయి కదా! బ్రోకరేజ్ వాళ్ళు కంపెనీ టార్గెట్ ప్రైస్ ఎంత పైకి అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది అని. దానిలో కొన్ని కంపెనీస్ ఒకసారి మనం చూసుకుందాము. వోక్ హార్డెడ్ అనే కంపెనీ వచ్చేసి యాక్సిస్ వాళ్ళు 12% అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది అని టార్గెట్ ఇచ్చినారు. అలానే మనం కొన్ని రిమైనింగ్ కంపెనీస్ చూసుకుంటే టాటా మోటార్స్‌కి, దేవన్ చుక్సా వీళ్ళొచ్చేసి 15% టార్గెట్ ఇచ్చినారు. తర్వాత నవీన్ ఫ్లోరైడ్ వచ్చేసి డౌన్‌గ్రేడ్ చేసి -2.9% అప్ సైడ్ పొటెన్షియల్ ఉండే ఛాన్సెస్ ఉందని ఇచ్చినారు. యాక్చువల్‌గా వచ్చేసి వీళ్ళు 4886 ఉన్నప్పుడు ఇది ప్రైస్ టు రెక్క ఉంది కదా! ఈ ప్రైస్ ఉన్నప్పుడు వాళ్ళు అనౌన్స్‌మెంట్ చేసినారన్నమాట. ఇంతవరకు వెళ్ళే ఛాన్సెస్ ఉండదని. దీనిలో వచ్చేసి వీళ్ళు అక్యుములేట్ చేసుకోమన్నారు. ఎవరి దగ్గర ఉంటే గాని ఎగ్జిస్టింగ్ వాటిని యాడ్ చేసుకోవచ్చు. రెడ్డీస్ ల్యాబ్‌ను సెల్ రేటింగ్ ఇచ్చినారు. తర్వాత వచ్చేసి గాబ్రిల్ ఇండియా లిమిటెడ్ వచ్చేసి అనంత రాతి వాళ్ళు టోటల్ 41% అప్‌సైడ్ పొటెన్షియల్ ఇస్తే ఆల్రెడీ వాళ్ళు 921 ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చారన్నమాట టార్గెట్ 41% ఉంటదని. ప్రెజెంట్ వచ్చేసి 989.9 ఈరోజు లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్. నియర్ బై వాళ్ళు ఇచ్చినప్పటి నుంచి 7.43% అప్‌సైడ్ పొటెన్షియల్ ఆల్రెడీ మూవ్‌మెంట్ అనేది జరిగిందన్నమాట. గ్రావిటీ ఇండియా వాళ్ళకొచ్చేసి యాక్సిస్ వాళ్ళు 13% అప్‌సైడ్ పొటెన్షియల్ ఇచ్చినారు. వాళ్ళు నిన్న 7థ్ జులై ఇచ్చారన్నమాట. ఇచ్చినప్పటి నుంచి ఇప్పుడు -1.77 డౌన్‌గ్రేడ్ జరగడం జరిగింది. కరూర్ వైశ్య వాళ్ళకొచ్చేసి యాక్సిస్ వాళ్ళు ఇచ్చినారు. వాళ్ళు ఇచ్చినప్పటి నుంచి ఇప్పటికొచ్చేసి 0.72% అప్‌సైడ్ మూవ్‌మెంట్ అనేది జరిగింది. సో, ఈ విధంగా వచ్చేసి కొన్ని డైలీ బేసిస్ కొన్ని వస్తుంటాయి. నేను వాటిని చూసి షేర్ చేస్తుంటాను. ఎవరికైనా మీరు హోల్డ్ చేస్తున్న కంపెనీ గురించి కావాలంటే కూడా మీరు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయొచ్చు. నేను ఒకసారి నాకు తెలిసిన నాలెడ్జ్‌తో నేను ఒకసారి చూసి మీకు షేర్ చేస్తాను. థాంక్ యూ ఫ్రెండ్స్.